బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరింది. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమైంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించింది. ప్రజల గుండెలో బీఆర్ఎస్ నిలిచిపోయింది. మంచిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించిందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తాం. ఇప్పుడు అదే ధైర్యంతో ఉంటాం. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంను బీజేపీలను ప్రజలు చిత్తుగా ఓడించడం ఖాయం. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలో భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలను కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ రూపేష్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, యాచారం మండల జెడ్పీటీసీ చిన్నోల జంగమ్మ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు చిలకల బొగ్గరాములు, యాచార మండల అధ్యక్షులు కర్నాటి రమేష్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలలో పదవుల కోసం పోతే రాజకీయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు పోయిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గర పోతారు, మాట్లాడతారు, అడుగుతారు. ఓట్లు అడిగే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఒక్క రకంగా కూడా పోతాలేదు. ఒక పెద్ద నాయకుడు మన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇంటి దగ్గర కూడా పోయే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి అట్లే ఇచ్చి పెట్టేద్దాం. మనకేం ఆలోచనలో బతకాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి కొత్తని తయారు చేసుకుందాం, కొత్తలను తయారు చేసుకుందాం, కొత్త నాయకత్వాన్ని గౌరవించుకుందాం, ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి విస్తృతంగా మనం ముందుకు పోయి మరి పార్టీ పరంగా మనం ఎన్నికలలో పెద్ద ఎత్తున మెజార్టీ కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొంచండి. ఈ 3-4 మాసాలు మనం స్తబ్దతలో ఉన్నటువంటి పరిస్థితి, నేను కూడా ఒక 2 months ఇంటి నుంచి వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొద్దిగా నయమైపోయింది. ఇక అన్ని కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24వ సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి ఈరోజు జెండా ఆవిష్కరణ ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల సమావేశంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఉద్యమాలు చేసి గౌరవ కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా 23 సంవత్సరాల కింద ఈరోజు అంటే 27 ఏప్రిల్లో జెండా ఆవిష్కరణ చేసి పార్టీని స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చుకుందామనే ఆలోచనతోటి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి 15 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మరి 2002 జూన్ 2లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, పోరాటాల తర్వాత తెలంగాణ ఏర్పడినాక 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం నడిపినటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రాన్ని మొదటి దిశగా నడిపినటువంటి వ్యక్తి, అదేవిధంగా అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గౌరవ్ కేసీఆర్ గారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోటి, అపోహలతోటి మభ్యపెట్టి అదే ఆశ చూపించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భం. కానీ వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రభుత్వం ఎట్లా నడపాలి కానీ, ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి చేయనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఇవాళ 5 మాసాల లోపలనే పెద్ద ఎత్తున ప్రజలు కూడా వ్యతిరేకత, ఏ ఆశ అయితే చూపించారో, ఏ గ్యారంటీలని చెప్పడం జరిగిందో, ఏ స్కీమ్లు అయితే చెప్పడం జరిగిందో ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు కూడా చాలా వ్యతిరేకంగా, మేము నిజంగా కూడా తప్పు చేశాం, కేసీఆర్ గారిని ఇడిచిపెట్టుకొని మేము అన్యాయం చేసినాము, అయ్యో పాపం మేము కేసీఆర్
కేసీఆర్ గారిని ప్రభుత్వం ఉంటుంది అనుకున్నాం కానీ ఎవరికి వారు అదే మాటలతోటి ముందుకు పోయినారు కానీ వాళ్ళ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. జనాలు కూడా అందరూ కూడా అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నాయకులకు కార్యకర్తలకు అదే చెప్పడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గానికి సంబంధించిన మల్లేష్ అదేవిధంగా మనకున్నటువంటి అభ్యర్థిగా భువనగిరి పార్లమెంటుకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మనం కార్యకర్తలుగా ముందుకుండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నాడిని పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఏదైతే మీకు హామీలు ఇస్తా అన్నారో, తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 రూపాయలు ఇస్తా అన్నారు, స్కూటీ అమ్మాయిలకు ఇస్తా అన్నారు, అదేవిధంగా ఒడ్లకు బోనస్ 500 ఇస్తా అన్నారు, 15,000 రూపాయలు మరి రైతు బంధు ఇస్తానన్నారు. ఇవన్నీ స్కీములు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇది తెలియజేయాలి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేయదు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మనం ఢిల్లీలో కూడా చక్రం తిప్పే పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నేను క్యాడర్ను కానీ నాయకులను కానీ అదేవిధంగా ఉన్న ప్రజానికాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అట్టడుగు బలహీన వాళ్ళకి సంబంధించిన పార్టీ కాబట్టి, సంక్షేమం కోసం పెద్దపీట వేసినటువంటి పార్టీ కాబట్టి, రైతాంగాని కోసం పెద్దపీట వేసినటువంటి పార్టీ కాబట్టి, ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మళ్ళా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.